ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దంచల జనార్దన్ రావు వెల్లడించారు. ఒంగోలులోని 11, 13 డివిజన్లో సుపరిపాలనలో తొలడుగులో భాగంగా ఎంపీ, ఎమ్మెల్యే ప్రజలతో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒకవైపు గాడిలో పెడుతూ మరోవైపు సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నారంటూ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారంటూ కొనియాడారు. గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సర కాలం గడిచింది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్నో మనం విజయాలు సాధించాము. సుపరిపాలనలో తొలి అడుగనే కార్యక్రమాన్ని జూలై 2వ తారీఖున ప్రారంభం చేసి 1 నెల రోజులు కొనసాగించమని గౌరవ శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు అందరికీ కూడా వారు పిలుపునివ్వటం మీదట ఈరోజు స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో ఈ 13వ డివిజన్లో మనం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాల్లో ఇంటింటికి వెళ్ళటం అనేది కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఎన్డీఏకి సంబంధించిన మేనిఫెస్టో అనేది ఒకటి తయారు చేసి సూపర్ 6 కార్యక్రమాన్ని మనం 1 సంవత్సరం కాలంలోనే అమలు చేస్తాము. అంటే అనుకున్నది 5 సంవత్సరాలు అయినా కూడా అనే దృష్టి ఆలోచించి 1 సంవత్సరం కాలంలో ఏ విధంగా పూర్తి చేయాలనేది పెన్షన్ 4,000 రూపాయలతో కూడా ప్రారంభించి దాదాపు సంవత్సరం అయిపోతుంది. 48,000 పాత ఒక నెలది కూడా 7,000 కలుపుకుంటే 55,000 రూపాయలు వృద్ధాప్య పెన్షను, వికలాంగుల పెన్షను ఇవన్నీ కూడా చూసుకుంటే ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది ఉన్నప్పుడు కూడా. అది చేసిన తర్వాత మత్స్యకారులు కూడా భరోసా ఇవ్వాలనేది 20,000 రూపాయలు కూడా ఆ సూపర్ 6లో కార్యక్రమాన్ని కూడా ఏర్పరచుకొని ఆ తర్వాత ఎంతో విలువైంది, చాలా ఇంపార్టెంట్ అయింది తల్లికి వందనం. దాదాపు 10,000 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం కూడా ఖర్చు చేసి 67 లక్షల మంది పేరెంట్స్కి, అంటే పిల్లలు ఎంతమంది ఉండినా కూడా వారికి 13,000 రూపాయల లెక్కన ఇవ్వటం అనేది భారతదేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరిగిన విషయం. అది స్కూళ్ళు ఓపెనింగ్ అప్పుడు ఎంతో ఆనందంగా వెళితే స్కూళ్ళల్లో పిల్లలందరూ కూడా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. యూనిఫామ్లు, బెల్టు, షూసు, బ్యాగ్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఏంటంటే ప్రతి గవర్నమెంట్లో స్కూల్లో ఉన్నవారన్నీ కూడా ఒక కార్పొరేట్ స్కూళ్ళకు కూడా ధీటుగా కూడా ఉండాలనే వారి ఆశయంతో తీసుకెళ్తూ వస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా కూడా అన్నదాత సుఖీభవ పథకం కూడా 1 వారం 2 వారాల్లో కూడా రిలీజ్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ 2,000 వస్తే మనం కూడా 5,000 చేసి ముఖ్యమైనది ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేది కల్పించడం అనేది. అంటే సూపర్ 6 అనేది 1 సంవత్సరంలోనే వారు పూర్తి చేసి అంటే అనుకున్నట్టుగా కూడా సాధించగలిగిన వ్యక్తి వారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. వారు పట్టుదల అటువంటిది, వారికి ఉన్న ఓపిక అటువంటిదే. కాబట్టి 3 రోజులు ఢిల్లీలో వాళ్ళు ప్రయాణం, వాళ్ళు వివిధ శాఖల్లో మంత్రులను కూడా కలుసుకుంటూ వస్తున్నప్పుడు అప్పుడు అనిపిస్తుంటుంది ఎప్పుడు కూడా వారు 75 సంవత్సరాల వయసులో కూడా అంత కష్టపడి పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కావాలి, అమరావతిని కూడా ఏంటంటే మంచి నగరాన్ని కూడా తయారు చేసి క్యాపిటల్ సిటీగా చేయాలనేది వారి లక్ష్యం. అది కూడా 2 సంవత్సరాల కాలంలో పూర్తవుద్ది. అదేవిధంగా విశాఖపట్నంలో కూడా ఇంకా డెవలప్మెంట్ చేస్తూ పోలవరం అనేది ముఖ్యంగా కూడా వారు ఆలోచిస్తున్నారు, కంప్లీట్ చేయాలి. పోలవరం టు బనకచెర్ల అనేది ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది దాదాపు 85,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్, దాన్ని కూడా ఏ విధంగా కూడా ప్రారంభించి 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలనేది వారి లక్ష్యం. అది వారు చేస్తున్న కార్యక్రమాలకు అందరినీ కూడా ఆశీర్వదించమని ఈరోజు గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు, మేము ఈ ప్రాంతాల్లో కూడా తిరుగుకుంటూ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారిని, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారిని ఆశీర్వదించండి, ఇంకా ఎక్కువగా చేసేదాని కొరకు అవకాశం ఇవ్వండి కోరుకుంటూ మాగుంట కుటుంబం ప్రత్యేకంగా మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. 11, 13 డివిజన్స్లో ఇవాళ పర్యటించాం. మాతో పాటు మన పెద్దలు, మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉండే డివిజన్లో ముఖ్య నాయకులు అందరం కూడా కలిసి ఈ 2 డివిజన్స్ ప్రాంతాల్లో కూడా వెళ్ళాం. ఈ 2 ప్రాంతాలలో కూడా దాదాపు అందరికి కూడా వాటర్ ప్రాబ్లం కానీ లేకపోతే శానిటేషన్ కానీ అన్నీ కూడా ఏది లేదు, అన్నీ కూడా సంతృప్తిగా ఉన్నారు. 11వ డివిజన్లో పట్టాలు ఇష్యూ ఉంది. అది మెడ్రాస్లో ఉంటారు వాళ్ళతో కూడా మాట్లాడాం. అది సండే రమ్మని చెప్పాం. అది ఏ భూమి, అది
ఆయనశెట్టి సత్రం ఆ ఏరియాలోది పోయిన ఎన్నికలప్పుడు కూడా చెప్పాం. కానీ రోడ్లు వేసాము, వాళ్ళకి వాటర్ ఇచ్చాము, అన్నీ చేసాం. కాకపోతే వాళ్ళకి ఆ పట్టాలు కానీ క్లారిటీ కానీ ఇస్తే వాళ్ళు అక్కడ ఉండే ఏరియా కూడా బాగుంటుంది. వాళ్ళతో కూడా మాట్లాడేసి ఏదైనా కూడా ఆయన సండే వస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పందం చేసి వాళ్ళందరికీ కూడా పట్టాల ప్రాబ్లం పోతే ఆ ఏరియా అంతా కూడా బాగుంటుంది. దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా 13లో కూడా అన్నీ చూసాం. ఏలా మేజర్గా వచ్చే ఉద్యోగాలు లేకపోవటం, లేకపోతే కొత్త పెన్షన్స్ కోసం కానీ ఇలాంటివి ఉన్నాయి సమస్యలు నేను చెప్పాం. పెన్షన్స్ అయితే నెక్స్ట్ మంత్ ఓపెన్ చేసిన తర్వాత మీ అందరికి కూడా పెన్షన్లు వస్తాయని చెప్పాం. వాళ్ళందరికీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా వస్తాయి. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా అందరికీ ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు సచివాలయం కూడా ఇప్పుడు కొత్తగా స్టాఫ్ అంతా కూడా మారి కొత్తగా వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా ఇంకా డోర్ స్టెప్కి వెళ్తారు, వెళ్ళి డోర్లో ఉండే ఏమైనా ఉండేవి కూడా ఇవన్నీ రాసుకుంటారు. ఉద్యోగాలు కూడా ప్రయారిటీ బేస్లో ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటుందో మనకు లిస్ట్ వస్తే ఏ అవకాశాలను బట్టి వాళ్ళకంతా కూడా ఉద్యోగాలు ఇప్పించేదానికి కూడా మనం అంతా కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఎప్పుడు చెప్తా ఉన్నా, బయటతో పాటు ఇంటి సమస్యలు కూడా పోవాలి. మనం బయట అభివృద్ధితో పాటు ఇంట్లో సమస్యలు కూడా పోయినప్పుడు ప్రజలు కూడా సంతోషంగా ఉంటారని అవన్నీ కూడా ఒక్కొక్కటి చేస్తాం. ఇప్పుడు 14 నెలల లోపలే ఏ సమస్యల కోసం ఈరోజు వచ్చినప్పుడు మాత్రం దాదాపు 60-70% మాత్రం వాళ్ళు సంతృప్తిగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా మేము చూసినప్పుడు ఇంకా పనులు కూడా 30% కూడా ఇంకా శానిటేషన్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా రాకుండా చేసే చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.